దేనిలోనైనా మనం విజయాన్ని సాధించాలంటే మనకి ధైర్యం ఉండాలి. ధైర్యంతో ముందుకు పోవాలి. దాన్ని మన సాహసం అని చెప్పేసి కూడా అంటాం. ధైర్యం అనేది ఎలా నువ్వు చెప్పగలుగుతావు, ఎలా డిఫైన్ చేయగలుగుతావు అంటే ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి భౌతిక ధైర్యం, 2 వచ్చేసి నైతిక ధైర్యం, 3 వచ్చేసి మానసిక ధైర్యం. భౌతిక ధైర్యం అంటే మన శరీరానికి ప్రమాదం వస్తుందని తెలిసినా కానీ ఆ లక్ష్యం కోసం ముందుకు సాగటాన్ని భౌతిక ధైర్యం అని చెప్పేసి అంటాం. ఉదాహరణకి ఆంధ్ర ఉద్యమంలో మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, భారత స్వాతంత్ర పోరాటంలో పంజాబ్లో మనకి లాలా లజపతి రాయ్ గారిని ఉదాహరణ తీసుకోవచ్చు. వాళ్ళు శరీరానికి గాయాలైనా కానీ అనుకున్న లక్ష్యానికి చేరటం జరిగింది. అదేవిధంగా మన నైతిక ధైర్యం అంటే ఏమిటాయా అంటే మనకి ఎదుటి వారిని వ్యతిరేకించైనా సరే అది న్యాయమని అనిపిస్తే దానికోసం మనం పోరాటం చేయటాన్ని, ఆ యొక్క విలువల కోసం ఒంటరిగా ప్రయత్నించటాన్ని నైతిక ధైర్యం అని చెప్పేసి అంటాం. సో మానసిక ధైర్యం అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి దురలవాట్లు, మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనల మొత్తాన్ని అణిచివేసి మనం ఉన్నతి స్థితికి ముందుకు రావడాన్ని మనం మానసిక ధైర్యం అని చెప్పేసి అంటాం. ప్రతి మనిషిలో కూడా పశుప్రాయమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. వాటిని ఎవరైతే అడగదొక్కుని మానవత్వంతో కూడినటువంటి ధైర్యాన్ని ప్రదర్శిస్తారో వాళ్ళు మానసిక ధైర్యవంతులు అని చెప్పేసి అంటారు. ఈ విధంగా స్వామి వివేకానంద ధైర్యాన్ని భౌతిక ధైర్యం, నైతిక ధైర్యం, మానసిక ధైర్యం అని చెప్పడం జరిగింది. భయపడకండి, భయపడిన నాడు మనం మరణించినట్లే. మీరు ఒక చిన్న వ్యాపారం ప్రారంభించిన, ఒక ప్రొఫెషన్ ప్రారంభించిన, పెద్ద పరిశ్రమ ప్రారంభించిన భయపడకుండా మనం ముందుకు వెళ్ళినట్లయితే విజయాన్ని సాధిస్తాము.